తర్వాత ఓ రోజు నేను నీరసంగా ఉండడం, వాంతులు రావడం చూసి సలీం డాక్టర్ని తీసుకొచ్చాడు. సలీం ఆగు. సలీం తను గర్భవతి. సుశీల, ఆ పట్ట దగ్గర వ్యవహారం నాకు ఏం బాగుండలేదు. దాన్ని ఎలాగైనా వదిలించుకో. ఏం చేయను? పోగొట్టుకో. నీ బిడ్డ సలీం. బిడ్డ వద్దు, మొద్దు వద్దు, మళ్ళీ మార్. సలీం, నువ్వేనా మాట్లాడుతుంది? ఏ సబ్ నాకి నచ్చావు, ఠీకే? సలీం, నువ్వు తండ్రి కాబోతున్నావు. తాలి కట్టి తలంబరాలు పోసారా తండ్రిని కావడానికి? తాళి కట్టనవసరం లేదు, తలంబరాలు పోయిన అవసరం లేదు. నీ రక్తం నుంచి రవ్వంత బిందువు చాలు నువ్వు తండ్రి కావడానికి. ఈ పొట్టులో ఉన్నది నీ ప్రతిరూపం సలీం. చూడదే, నాకు కావాల్సింది నీ అందం, నీ శరీరం, అది కాదు. నా అందం శరీరం కోసమే ఇన్ని రోజులు నాతో ఉన్నాడా? కోపం వచ్చింది, తిడదామనుకున్నా. తన మీద ప్రేమ అడ్డొచ్చి ఇంకా నేనేమీ మాట్లాడలేకపోయాను. ప్రేమ కోసం సలీంతో వచ్చేశాను. కానీ అతను చెప్పినట్లు చేయడం అంటే నాలో భయం మొదలైంది. ఆ శాడీ ఇప్పి శాడీ కట్టుకో. సలీం, నేను కట్టుకున్నది మీ అమ్మ చీర. బోలా శేఖర్, యా కాలో రకో. తుత్తడిక తట్ జావ్. జల్దీ. చేమేలే ఎక్కడికన్నా వెళ్ళి ఉందామనుకుంటున్నా. నీతో 7 అడుగులు నడవకపోయినా నీ కాళ్ల దగ్గర చిన్న చోటు దొరికితే చాలు ఉండిపోదామని వచ్చాను. ఆ రోజు మావి చెప్పినా నమ్మలేదు, ముంతాజ్ చెప్పినా నమ్మలేదు. అందుకు ఇదే నన్ను నాకిచ్చే బహుమతి. వెళ్లకుండా ఉండాలి అంటే నేను చెప్పింది చేయి. సమజే? ప్రేమించిన వాడు దక్కకు దూరం అయిపోతాడని, కడుపులో ఉన్న బిడ్డను చంపుకునే దాన్ని కాదు. ఎందుకని? సలీం, నేను ఆడదాన్ని, అందరిలాంటి ఆడదాన్ని. నేను చెప్పించాయి. నేను ఈ పని చేయను. కాకు భయ్యా, మాలూమ్ అయ్యే సమీర్, కానీ వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకున్నాను. ఆమెని ఒంటరిగా వదిలి నక్కో. సలీం భయ్యా, మేర బాత్ సునో. నయ్యే సమీర్, నాకు ఉండాలనిపించడం లేదు. హిందువుల పిల్ల కదా, నన్ను సమ్మతి చేసుకుంటుందిలే అనుకున్నా. షాదీ గిది లేకపోయినా ఉండిపోదాం అనుకున్నా. సలీం భాయ్, ఆడవాళ్ళంత తొందర అర్థం కారు భయ్యా. అది హిందూ అయినా ముస్లిం అయినా ఆడవాళ్ళ ఆలోచన ఒకేలా ఉంటుంది. సమీర్, ఏ సబ్ మేరకు జాంతానా హై, ఠీకే? నాకు ఈ మాట విన్నవా? ఈ మెత్తని శరీరంలో ఎక్కడుంది ఆ పెంకితనం, ఆ పట్టుదల?
పెంకితనం కాదు, నా శక్తికి మించిన ప్రోద్బలం. నీకు నా మీద ప్రేమనుందన్న మాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమన్నా, నా రక్తమంతా కార్చమన్నా, ఆఖరికి నా తండ్రిని నరకమను నేను వెనుతేస్తానా? ఇంత క్రూరమైన దానివా? నా మీద అసహ్యం పుట్టి నన్ను మర్చిపోవాలని చూస్తున్నావా? ఇంతేనా? నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు సలీం. मैं जाता हूं. నువ్వు కోరుకున్న ఆడదాని కోసం బరువెక్కిన గుండెతో ఏ ఆడది చేయలేని పని చేసి నా కన్నీళ్లతో కాళ్ళు కడిగాను. అది ప్రేమ కాదా? అది ఎంత అబద్ధమేనా? నువ్వు ముంతాస్తూ ఉన్నన్ని రోజులు నా హృదయం ఎంత విలువెల్లాడిపోయిందో నాలోకి తొంగి చూసావా? నాకు జీవితాన్ని సరిపడా ఆనందాన్నిచ్చావు. నీ కౌగిల్లో తేలాను, మునిగాను. సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించాను. ఫలితంగా ఇప్పుడు ముగ్గురయ్యాం. ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్తానంటున్నావు. ఇదే నా ప్రేమ? ఇదే నన్ను ఇష్టపడిన ప్రేమ? సలీం, ఆగు. కనిపించేదంతా అబద్ధమని నమ్మాను, కనపడ్డదంతా నిజమని నమ్మలేకపోయాను. నువ్వు నాతో ఉంటావన్న నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు సలీం. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. ఇంకెప్పుడు వస్తానో తెలీదు. నువ్వు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండలేను నేను. నీకు ఏమన్నా కావాలి అంటే సమీర్ సమకూరుస్తాడు. ఇదే చివరి మాట? అవును. నన్ను ప్రేమించేనన్నావు, నేను లేకుండా ఉండలేనన్నావు. నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇదే నా ప్రేమంటే? ఇదే నా త్యాగం? ఇది న్యాయమా? కట్టుకున్న వాడిని వదిలేసి కట్టుబట్టలతో వచ్చాను సలీం. సంసారాన్ని, మావయ్యని, ఇంటిని వదిలేసి వచ్చాను. నా మీద కొంచెం కూడా కనికరం లేదా?